మహేష్ బాబు వారణాసి మూవీ మరోసారి లీకుల బారిన పడినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తుండగా యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? రాజమౌళి కూడా తప్పడం లేదు. వారణాసి స్టోరీ అదేనా? స్టేజ్ పైన జక్కన్న ఆవేదన. దర్శక ధీరుడి మూవీకి కూడా లీకుల బెడద. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబో విజువల్ వండర్ వారణాసి ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ మరోసారి లీకుల బారిన పడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అదేంటి అని తెగ సెర్చ్ చేసేస్తున్నారు. సాధారణంగా రాజమౌళి మూవీ షూటింగ్ అంటే మామూలుగా ఉండదు. రెండింతల సెక్యూరిటీతో ఉంటుంది. సెట్లోకి వెళ్ళేటప్పుడే హీరోతో పాటు అందరూ ఫోన్ బయట ఉంచి వెళ్లాల్సిందే. ఒక చిన్న ఫోటో కూడా జక్కన్న బయటకు వెళ్ళనివ్వరు. అంతటి దర్శక ధీరుడి మూవీకి కూడా లీకుల బెడద తప్పడం లేదని నెట్టింట చర్చ సాగుతోంది. టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ టైంలోనూ అఫీషియల్గా రిలీజ్ చేయక ముందే మహేష్ లుక్ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. భారీ స్క్రీన్ పైన వీడియోను టెస్ట్ చేస్తుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా డ్రోన్లతో షూట్ చేసి లీక్ చేశారంటూ ఆ తర్వాత స్టేజ్ పైన జక్కన్న ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి షూటింగ్ టైంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయినా లీకులు పెడితే తప్పడం లేదు. 2 రోజుల క్రితం వారణాసి ప్లాట్ ఇదే అంటూ ఓ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్న ఓ VFX సంస్థ తన వెబ్సైట్లో కథను సంక్షిప్తంగా మెన్షన్ చేసింది. టైం ట్రావెలింగ్, ప్రపంచాన్వేషణ ప్రధానాంశంగా ఈ మూవీ రూపొందనున్నట్లు రాజమౌళి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివభక్తుడు కాలాన్ని ఎదిరించే ఓ ప్రమాదకర సాహస యాత్రకు బయలుదేరుతాడు. ఓ అపురూపమైన అపార శక్తి కలిగిన విశ్వ కళాఖండం కనుగొనాలనేదే అతని లక్ష్యం. ఈ అన్వేషణలో ప్రాచీన రహస్యాలను ఒకదానితో ఒకటి జోడించుకుంటూ ముందుకు సాగుతాడు. అప్పుడే ఈ మిషన్ వెనుక ఓ కుట్ర దాగి ఉందని అతనికి తెలుస్తుంది. అతను ఈ దిశగా నడిపించడం వెనుక ఇంటెలిజెన్స్ మైండ్ రణకుంభ ఉన్నాడని అర్థమవుతుంది. ఆ తర్వాత శివభక్తుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? విశ్వాన్ని శాసించే శక్తిని శత్రువుల పాలు కాకుండా ఎలా అడ్డుకుంటాడు? దైవశక్తి చేసిన సహాయం ఏంటి అనేదే వారణాసి స్టోరీ అని తెలిసింది. మరోవైపు ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్గా హైదరాబాద్లో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు పైన సీన్స్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. అటు విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇండియన్ సినిమాలో స్టార్ డైరెక్టర్గా మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న జక్కన్న RRR మూవీ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పైన సర్వత్రా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ పైన నెట్టింట రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. ఈ మూవీని 1000 కోట్ల బడ్జెట్తో చేస్తున్నారని కొంతమంది అంటుంటే, 1200 కోట్ల భారీ బడ్జెట్తో నా భూతో నా భవిష్యత్తు అనే స్థాయిలో జక్కన్న తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ఇదని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ సినిమా పైన అంచనాల్ని పెంచేయడం, ఈ మూవీకి VFX వర్క్ చేస్తున్న సంస్థ తన వెబ్సైట్లో వారణాసి స్టోరీని రివీల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీ పైన ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకుముందు RRR మూవీ ప్రమోషన్స్తో పాటు మార్కెటింగ్ కోసం జక్కన్న సరికొత్త స్ట్రాటజీని ఫాలో కావడం, సినిమాని వరల్డ్ వైడ్గా వైరల్ చేయడం తెలిసిందే. అంతే స్థాయిలో మార్కెటింగ్ చేసిన జక్కన్న అనుకున్న విధంగా భారీ స్థాయి వసూళ్లని మాత్రం రాబట్టలేకపోయారు. వరల్డ్ వైడ్గా RRR 1300 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డుని దక్కించుకున్నా కానీ రికార్డు స్థాయిలో అనుకున్న విధంగా మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు వారణాసికి ఇదే స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం కష్టమని భావిస్తున్నాడు జక్కన్న. దానికి ప్రధాన కారణం రణ్వీర్ సింగ్ దురంధర్ 2 ఎలాంటి పబ్లిసిటీ లేకుండా గ్లోబల్ జియో పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు 1637 కోట్లు రాబట్టింది. రానున్న రోజుల్లో 2000 కోట్ల మార్కుని దాటుతుందా అనే చర్చ జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇండియా పాక్ల మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఇండియన్ స్పైల స్టోరీని జోడించి చెప్పిన 2000 కోట్ల మార్కుని చేరుకోలేకపోయింది. అలాంటిది మైథలాజికల్ అంశాలకు టైం ట్రావెల్ స్టోరీని జోడించి తెరకెక్కిస్తున్న వారణాసి అంతకు మించి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావాన్ని చూపాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చాల్సిందే. ఇదే విషయాన్ని స్ట్రాంగ్గా చెప్తూ జక్కన్న తన మార్కెటింగ్ స్ట్రాటజీతో చైనా, జపాన్ మార్కెట్లపైన దృష్టి పెట్టాలని, అప్పుడే అసాధ్యమనుకున్న 2000 కోట్ల మార్కుని దాటగలమని, అలా ప్లాన్ చేయని పక్షంలో వారణాసి బడ్జెట్ని రికవర్ చేయడం అనేది బిగ్ టాస్క్గా మారుతుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.